హలో మామ అందరికి ఈరోజు మన వీడియో వచ్చేసి బిఆర్ ర్యాంక్డ్ అనమాట. ఎందుకో ఆ వీడియో పెట్టాలనిపించింది, అందుకని వీడియో పెడుతున్నా. సో మనమైతే ఏం ఆడిపోతున్నామంటే స్క్వాడ్తో బిఆర్ అయితే ఆడిపోతున్నాం. బిఆర్ అయితే స్టార్ట్ చేసా. ఎక్కడ దిగుదాం? క్లాక్ టవర్లో దిగుదామా? దిగాదాంలో క్లాక్ టవర్లో దిగాము. సో ఫోన్ అయితే కొద్దిగా ల్యాగ్ అవుతుంది, ఏమనుకోవద్దు. కొద్దిగా రీచ్ డబ్బులు అన్నీ సెట్ చేసుకొని డైరెక్ట్ ఐఫోన్ కొందాం అనుకున్నా. సో మనైతే దిగేసి లూట్ చేసుకొని ఎనిమిదితో కొట్టాలి. సో ఇంకేమైతే తిన్నారా అందరూ? ఏంది అందరూ వీడియోని సబ్స్క్రైబ్ చేశారా? నన్ను ఏం చేస్తారులే సబ్స్క్రైబ్. మీకు మున్నా బాయి వాళ్ళ గేమ్ ప్లే అయితే మీకు 100% షూర్. ఎనిమిది కనిపించాడు ఈ గ్యాప్లో. పైకి వెళ్ళాడు. మనమైతే లూట్ చేసుకోవాలి. మనకాడ గన్లు ఏం లేవు. ఈ వీడియో మొత్తం నేనే చేశాను మావా. నాకు ఎవరు ఎడిటర్ ఎవరు లేరు. ఎడిటింగ్ నేనే, క్రెడిట్స్ నేనే, డైరెక్టర్ నేనే, గేమ్ ప్లే నాదే. సో ఇప్పుడే ఒక నాక్ చేసాం. కిల్ కూడా కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ కాడ MP5 దొరికింది సెట్. ఇప్పుడైతే వెయిట్ చేద్దాం ఎనిమిస్ కోసం. అక్కడ ఎవరో ఎనిమిస్ ఉన్నారు, బయట చుట్టుకొని వెళ్దాం. వాడెవడో ఉన్నాడు నాకు వెనకాలకి కూడా ఉన్నాడు. మా వాడికి రివైవ్ ఇవ్వాలి, ఆడిపోదామంటేనేమో అన్నీ వణుకుతున్నాయి అన్నమాట. సో మన ఫ్రెండ్కి అయితే రివైవ్ ఇద్దాం పోయి అందరిని చూసుకొని. సో కిందకైతే రావడం జరిగింది, రివైవ్ వేయడం జరిగింది. మళ్ళీ పైకి వెళ్ళిపోవాలమ్మ. నాకు భయం అన్నమాట, ఎవరైనా వచ్చి కొట్టేస్తారేమోనని. మళ్ళీ పుడతామేంటి, మళ్ళీ ఆయన కిందకి వెళ్తే డైరెక్ట్ గయా కాంక్ష ఒక్కరే. మనకైతే డ్యామేజ్ పడింది. మా వాడు ఇంకోటి రాలేదు, ఎందుకంటే వాడికి కొవ్వు అన్నమాట గేమ్ ఆడడానికి, కొద్దిగా ఫ్యాట్. సో లూట్ మొత్తం ఏరుకున్నాం. ఈసారి నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా ఒక ఛాలెంజ్ వీడియో అయితే ఖచ్చితంగా పెడతాను నేను, ఏదో మంచి ఛాలెంజ్ చూసుకొని. ఎంతమంది వీళ్ళు ఉన్నారు. ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో వాళ్ళందరూ ఒకసారి కామెంట్ చేయండి ఏ వీడియో పెట్టాలో. ఏ వీడియో కావాలంటే ఆ వీడియో మీకు సెట్ అయ్యేటట్టు. నేనైతే ఓన్లీ పిస్టల్ ఛాలెంజ్ అయితే పెడదాం అనుకున్నా. ఓన్లీ పిస్టల్ వాడి బిఆర్ ర్యాంకుల్లో బోయా కొట్టాలి పిస్టల్ వాడి. కావాల్సిన వాళ్ళు ఓకే అని కామెంట్ చేయండి, వద్దనుకున్న వాళ్ళు ఏ ఛాలెంజ్ చేయాలో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఒకసారి. మీరు ఈ వీడియోని చూస్తున్నప్పుడు అంటే వాచింగ్ చేసేటప్పుడు ఆడ సబ్స్క్రైబ్ అని ఉంటుంది కింద, దాన్ని చూసి అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టి లైక్ షేర్ అన్నీ మీరు ఇప్పుడు దాకా యూట్యూబ్లో ఏమేమి చేశారు అన్నీ చేసేయండి. కామెంట్ అన్నీ షేరు. అక్కడ ఎనిమిది ఉన్నాడు, ఫుల్ డ్యామేజ్ ఉడికి. ఏంది అసలు ఎనిమిదిలో ఉన్నారు కానీ డ్యామేజ్ కిల్స్ ఏం రావట్లే. కింద అయితే ఎనిమిది ఉన్నాడు. సూపర్. సో మా ఫ్రెండ్ మీద అయితే రెడ్ సింబల్ ఉంది. అబ్బా నాకు లాస్ట్కి లాక్ చేయాలి, నాకే ఏడాడు మా సాయిరామ్. ఇంకా ఎక్కడ ఉన్నారు ఎనిమిది అసలు కనపడట్లే. మనకి ఏమేమి వీడియోలు కావాలో, మీకు ఏం కావాలి నాకు చెప్తే సంవత్సరానికి ఒక వీడియో అయినా పెడతా ఫ్రెండ్స్ మీకోసం. ఎందుకంటే మన డెడికేషన్ అట్లాంటిది, కన్సిస్టెన్సీ ఉండదన్నమాట. మనకు కన్సిస్టెన్సీ ఒక వీడియో పెడితే ఇంకా మర్చిపోవడం యూట్యూబ్ ఛానల్ అట్లా ఉంటుంది మనతో. ఆడైతే ఎనిమిది ఉన్నాడు, గ్లోవర్ అయితే భద్రపడదాం. సాయిరామ్ కింద మంట పెట్టుకోవాలన్నమాట, అప్పుడు డ్యామేజ్ తక్కువ ఉంటుంది. ఇప్పుడైతే మెడికిట్ అన్నీ చుట్టేసుకున్నాం. వాళ్ళు కొడదామా వద్దులే, ఎందుకు కింద పోతే మళ్ళీ పంచికి బొమ్మ అయిపోద్ది. ఆడెవడో రివైవ్ ఇస్తున్నాడు.
మావాడు అప్పుడే మొదలు పెట్టాడా. ఒక్క బుల్లెట్ తాగట్లే ఫ్రెండ్స్, ఏం చేద్దాం. గేమ్ ప్లే రాదు బాట్ కానీ. మీరున్నారుగా నా నేర్పిన. కామెంట్స్, లైక్స్, షేర్స్, సబ్స్క్రైబ్స్ कर दो मेरे के लिए. సో మనమైతే పైకి ఎప్పుడు ఏడే తిరుగుతాం, ఎందుకంటే మనకి భయం అనమాట తిరగడానికి. ఇక్కడ ఫుల్గా ఎనిమిస్ ఉన్నారు, పోదామన్నా కూడా. సో ఆడికి ఎందుకు వెళ్దాం, మెడికేట్ చుట్టుకున్నాగా. పైన ఎనిమి ఉన్నాడు. ఏంటి కింద చూసినట్టున్నారు ఫ్రెండ్స్ భయపడి. ఫుల్ డ్యామేజ్, ఫుల్ డ్యామేజ్ ఇచ్చేస్తున్నాను. అలా కిందకి వచ్చేది భయపడి. ఎందుకంటే ఎనిమిలు ఇక్కడ ఇద్దరు ఎనిమిలు ఉన్నారు, మనం అది పోదాం. ఎవరు నా బల కాపు ముచ్చుకు ఎట్లా టైంలో రవి ఇద్దరా. హలో హలో 1 నెంబర్ 1 బాయ్ రవి ఏదో బాయ్. బా వచ్చింది రవి లాస్ట్ మెడికిట్. ఏడుకోబోతున్నాం ఫ్రెండ్స్. వాడి నుంచి కొట్టాడు, వాడేమో కనపడట్లే. బావనైతే నాక్ చేశాడు. దాన్ని అయితే కొట్టే. అసలు ఎందుకు తెచ్చాడు నాకు తెలియదు. బెరణ వాడు గేమ్ మొత్తం బుగ్గిబాల్ చేస్తున్నాడు రాను రాను. వీడి వల్లే గేమ్ ఆడే ఇంట్రెస్ట్ మొత్తం పోతుంది మధ్య. అందరు గేమింగ్ కమ్యూనిటీ మొత్తానికి గేమర్స్ తప్ప ఎవరు ఆడట్లేదు. యూట్యూబర్స్ తప్ప చాలా మంది ఆడట్లేదు. ఇంతకుముందు చాలా మంది రోజు ఆడేది గేమ్, మేము కూడా ఆడట్లేదు. పోయి మా ఊడి నీడు కూడా అయిపోయాడు ఫ్రెండ్స్. ఇప్పుడు వీడి గేమ్ ఆడడం చేత కాదు, వీళ్ళకి మళ్ళీ గేమ్ కావాలి. నెంబర్ 4. సో అనుకుంటానే ఉన్న సౌండ్ వచ్చింది ఇందాక. సౌండ్ వచ్చింది, మా వాడు దొరికాయి. ఇంకా అయిపోతా ఫ్రెండ్స్, నేను చూద్దాం ఖచ్చితంగా అయిపోతా. టోకెన్ లేవు, జోన్ ఆడాడ ఉంది, మెడికిట్లు ఉన్నాయి కానీ ఏదో ఓఆర్ఎస్ దాని ఎనిమిది తిరుగుతున్నాడా. చచ్చిపోతా కూడా కిల్ తీసుకున్నాడు తెలిసి కూడా. ఇంక అయిపోతా నేను ఇప్పుడు. ఇంక అయిపోతా ఫ్రెండ్స్. నా కాడ ఇంకా జుర్రేసినాడు, జుర్రేస్తుంది ఇప్పుడు. అయిపోయింది. వందే మాత్రం. సరే అయితే అందరికి బాయ్.